నైరుతి రుతుపవనాలు ఏపీ మీదుగా చురుగ్గా కదులుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వరకు రుతుపవనాలు విస్తరించాయి. దీంతో రేపు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్లూరు, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోస్తా వ్యాప్తంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రవిచంద్ర, నైరుతి రుతుపవనాలు ఆల్మోస్ట్ ఏపీ అంతటా కూడా వ్యాపించాయి. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వరకు వాటి విస్తృతి కొనసాగింది. ఈ నెల 15 నాటికి పూర్తిగా రాష్ట్రం అంతటా వ్యాప్తి చెందుతాయని కూడా ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే రేపు ఇవాళ కూడా ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్షం హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక్కడ ఎల్లో అలర్ట్ ను కూడా ఐఎండీ ఇచ్చింది. రేపు అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తున్న కారణంగా మత్స్యకారుల వేటను నిషేధించారు. పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఒకవైపు వర్షాలు కురిసే జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతుండగా కొన్ని చోట్ల వడగాల్లో వాతావరణం కూడా ఉంటుంది. ఒక విధంగా ఇది భిన్నమైన మిక్స్డ్ వెదర్ కాబట్టి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండమని కూడా ఐఎండీ సూచిస్తోంది. ఇదే వాతావరణ పరిస్థితులు మరో 2-3 రోజులు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.